పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలకు తప్పని తిప్పలు. లేదు జిల్లాలో 160 బంకుల్లో తగినంత స్టాకు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఏది నిజం? కాకినాడ జిల్లాలో పెట్రోల్ ఉత్పత్తులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ లభిస్తున్నప్పటికీ అనేక బంకుల్లో డీజిల్ లేకపోవడంతో ఆటో వాలాలు, వాహనదారులు, ప్రధానంగా రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తిగా డీజిల్ కొరత ఏర్పడిందని రైతులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, 160 పెట్రోల్ బంకుల్లో తగినంత స్టాకు ఉందంటూ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రకటించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం బంకుల్లో నిల్వలు ఉన్నట్లు చూపిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం డీజిల్, పెట్రోల్ అందని ద్రాక్షలా మారుతుంది. వ్యవసాయ పనులు విస్తారంగా చేపట్టిన తరుణంలో డీజిల్ కొరత ఏర్పడటంతో ఆరుగాలం రెక్కల ముక్కలు చేసుకుని వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విషయంతో అధికారులు కాకి లెక్కలు చెబుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమేర కొన్ని బంకుల్లో పెట్రోల్ లభిస్తున్నప్పటికీ డీజిల్, పెట్రోల్ కొరత కారణంగా పలు బంకులు మూతపడినట్లు కూడా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మొక్కుబడి తంతు తనిఖీలు మినహా సివిల్ సప్లై అధికారులు కఠిన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నది కూడా బహిరంగ రాష్ట్రమే. అధిక ధరల కోసమే పెట్రోల్ ఉత్పత్తులను, డీజిల్ను ప్రధానంగా బ్లాక్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యంత్రాలు పనులు లేక ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు డీజిల్ కొరతే ప్రధాన కారణమన్నది ఆరోపణ. ఏది నిజం? The district administration is taking all necessary steps to maintain public confidence, to keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district, to prevent any panic from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and uninterrupted. జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, కాకినాడ జిల్లా అండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సామర్లకోట నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటంటే మన పెట్రోలు, డీజిలు కొరత లేదని అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ పెట్రోల్ బంకుల్లో బారులు తీరి వాహనదారులు ఉండటం చాలా బాధాకర విషయం. మరి ఇది అధికారులు నిర్లక్ష్యం జరుగుతుందో లేకపోతే ఇది పెట్రోల్, డీజిల్ కొరత ఉందో తెలియదు. కానీ అధికారులు అయితే మాత్రం కొరత లేదంటున్నారే. తప్పనిసరి కొరత ఉండడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ మిషన్లు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉండటం వలన పంటల చేతికొచ్చే టైంలో మిషన్ అలా మూలన పడిపోయి, అలాగే సిరి ఉద్యోగులు బళ్ళ మీద వెళ్ళాలంటే పెట్రోల్ దొరకటం లేదు. అలాగే మన ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మూలన పడిపోయి ఆటోలు కూడా తొక్కుకోవడానికి ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయిల్ దొరకకపోవడం వలన. నేను మానవ హక్కుల సంఘం తరపున మనవి చేసేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని కొరత లేకుండా పెట్రోలు, డీజిల్ అందరికీ దొరికేలా చూడాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సివిల్ సప్లై అధికారులు, డిఎస్ఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అలాగే మన ఈ సివిల్ సప్లై అధికారులకు సంబంధించిన వాళ్ళందరూ ప్రతి బంక్ని విజిట్ చేయాలి. అసలు పెట్రోల్ ఉందా లేదా, డీజిల్ ఉందా లేదా,
ఈ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? బంకుల్లోకి అయితే జనాలు ఉంటున్నారు కానీ ఆయిల్ దొరకటం లేదని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణం పెట్రోలు డీజిల్ ప్రజలకు అందేలాగా అధికారులు చొరవ తీసుకోవాలా. కలెక్టర్ గారు స్వయంగా ఈ బంకులన్నీ తనిఖీలు చేసేలాగా అధికారులతో ఏర్పాటు చేయించాలని మానవ హక్కుల సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. తప్పనిసరిగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని సివిల్ సప్లై అధికారులందరినీ ఒకేసారి అటాక్ చేసి ఈ పెట్రోల్ బంకులన్నీ తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్.